హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నా. ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం ప్యాన్ పెట్టుకొని మంచి నువ్వులు వేసుకున్నా. మంచి నువ్వుల కొత్తిమీర పచ్చడి. ఇప్పుడైతే నువ్వులు వేయించుకున్నా కదా, ఆయిల్ పోసుకుంటున్న దాంట్లోనే. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి. నేనైతే 2 కట్టల కొత్తిమీర తీసుకున్నా. ఇక్కడ తక్కువ అనిపిస్తుంది కానీ 2 కట్టలు తీసుకున్నా నేను. ఇది కూడా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి, దగ్గరికి అయిపోవాలి మొత్తం. బాగా మగ్గిపోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. చూడండి, మెల్లిగా దగ్గరకు వచ్చేస్తుంది. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఇది కూడా ఇంకా పచ్చి వాసన ఇక మొత్తం దగ్గరికి అయిపోయింది. చూడండి, పోయింది మొత్తము. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటా కూడా బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గి దగ్గరికి అయిపోవాలి ముక్క అంతా. మగ్గిపోయింది చూడండి. ఇప్పుడైతే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పసుపు సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా సరిపడినంత కలుపుకొని, తర్వాత నేనైతే దొడ్డుప్పు వేసుకుంటున్నాను ఇక్కడ. అది కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నా నేను. సూపర్ టేస్ట్ అయింది ఈరోజైతే చట్నీ. చింతపండు వేసిన చూడండి, సరిపడినంత వేసుకోవాలి. పుల్లగా తినాలంటే ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 2-3 పీసులు అయితే వేసిన చిన్నవి. ఇంకా జీలకర్ర వేసుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టుకుని చూడండి ఎంత బాగా వచ్చిందో.